చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అనైతిక కార్యకలాపాలు చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించి పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు లేని వ్యక్తి పవిత్ర సంస్థలో చైర్మన్ గా కొనసాగడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. అందరికీ కూడా ఇప్పుడు ఐడెంటిటీ కార్డు రెడీ అవుతా ఉన్నాయి. మనం ఏమైతే 8,000 చిల్లర బూత్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పేర్లు ఎవరెవరైతే మీరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు రెడీ అవుతా ఉన్నాయి. ఆ ఐడి కార్డు ప్రక్రియలో పలానా వ్యక్తి ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తిని అనుకోండి, ఆ వ్యక్తికి ఓటీపీ పోతుంది. మీ గ్రామ స్థాయి కంపెనీలో ఉండే వ్యక్తికి ఓటీపీ పోతుంది, ఆయన మొబైల్ నెంబర్. ఆ ఓటీపీ చెప్పాలా, ఆ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకోవాలా, ఆ వ్యక్తి కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా